అయిందా? బాగైందా? ప్రతి దానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేస్తేనే రివ్యూస్ ఛానల్ సంకనాకిపోయేది. కొంతమంది బంద్ చేసుకుంటున్నారు. అంటే ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో, కేసులు పెడుతున్నారో, వీడియో డిలీట్ చేస్తున్నారో వాళ్ళ బాధ భరించలేక ఛానల్సే క్లోజ్ చేసుకుంటున్నారు. అంటే అసలు రివ్యూస్ మొత్తం బంద్ చేసేసి పక్కకి వెళ్ళిపోవడం, కొంతమంది సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకోవడం, కొంతమంది నెగిటివ్ రివ్యూస్ చెప్పేసి వాళ్ళ మీద కేసులు వేసుకోవడం విడిగా జరుగుతుంది భయ్య. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ప్రజెంట్ నాకు తెలిసిన ఒక ముగ్గురు అయితే మాత్రం అసలుకి ఏడుస్తున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కూడా పెదబాబు కేసులు పెడుతున్నాడని ఒకడు, సెకండ్ ఇంకొకడు వచ్చేసి స్పాయిలర్స్ ఇచ్చేస్తాను రెడీగా ఉండని ఇంకొకడు వచ్చేసి ఫేక్ ఇవి లైక్ పోస్టులు పెడతారు కదా, ఇంత ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చింది అనేసి ఫేక్ చేస్తున్నారు అనేసి ఇంకొకటి తట్టుకోలేక, ఈ కుళ్ళుబోతే ఎదవలందరూ ఏంటంటే సినిమా హిట్ అయితే తట్టుకోలేక ఇలాంటి చెత్త ఎవరాలని చేస్తున్నారు భయ్య. ఒక్కటే చెప్తున్నాను, పెద్ది మూవీ తోపు మూవీ, ఒక డిక్షనరీ. నేను మన బుచ్చుబాబు గారి గురించి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి సపరేట్గా కొన్ని వీడియోస్ చేయాలి. సో అదే ప్లానింగ్లో ఉన్నాను, ఖచ్చితంగా చేస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ప్రజెంట్ ఫస్ట్ నాకు వచ్చిన వీడియో ఎవరిద్రా అంటే బార్బెల్. ఏం మొహమాటమే లేదు భయ్య, ఓపెన్గా డిస్కస్ చేసేద్దాం ఈ వీడియోలో. ఎందుకంటే బార్బెల్ బ్రో ఫస్ట్ ట్రైలర్ని, ఒక పెద్ద ట్రైలరే కాదు అండ్ డ్రాగన్ ట్రైలర్ని కూడా ఎంత సత్యాజ్యం చేశాడంటే అసలుకి మాట్లాడానులేండి, క్లియర్గా మాట్లాడాను బిఫోర్, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎంత దరిద్రంగా మాట్లాడారంటే అసలుకి ఇవి సినిమాలా, ఇవి ట్రైలర్లా, ఈ విఎఫ్ఎక్స్లా, దీనికి ఎందుకు 5 సంవత్సరాల టైము. మనోడు ఒకటి చేశాడు, నా వీడియో డిలీట్ చేశారు స్ట్రైక్ వేసి అని చెప్పేసి ఇంకొకటి చేశారు, నా మీద కేసు కూడా ఒకటి అయింది అండ్ నోటీస్ కూడా వచ్చింది ఒకటి అనేసి. రాదా చెప్పక్కరా చెడేవు అని పెద్దోళ్ళన్న దొరకనేనా? ఎందుకు మంచిగున్న సినిమాని మంచిగుందని చెప్పడంలో మీకేంటి నొప్పి నాకు అర్థం కావట్లేదు. ఒక మంచిగున్న సినిమాని అరే ఈ సినిమా బాగుంది, ఇది మంచి సినిమా చూడండి అని చెప్పడానికి ఏంటి నొప్పి? బాగలేని సినిమాలు ఎలాగూ బాగోలేదని చెప్తున్నారు. బాగలేకపోతే మరీ దారుణంగా మీరు వేసుకోవడం మామూలుగా కాదు. సో అది ఫ్లాప్ అయింది కాబట్టి ఓకే. ఇక్కడ హిట్ అవుతున్న సినిమాని, ఇండస్ట్రీ హిట్ అంటున్న సినిమాని మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు భయ్య? చెప్పండి. అంటే నేనేమంటా అంటే బాగున్నదని బాగుందని చెప్పండి, బాగలేదని బాగలేదని చెప్పండి. మీరు చెప్పే పిచ్చి మీటింగ్ కంటే దారుణంగా అయితే లేవు కదా సినిమాలు. మీరు చేసే చిల్లర వీడియోస్ కంటే అంత దారుణంగా అయితే లేవు కదా. ఎంత బాగుంది భయ్య పెద్ద మూవీ, ఒక సోల్ ఆఫ్ మూవీ అది. నేను చెప్పాను, నేను ఆ హానెస్ట్ రివ్యూ దింపాను ఒకటి. ఫస్ట్ ఫ్యాన్స్ రివ్యూ అంటే ప్రీమియర్ రివ్యూ దించాను, దాని తర్వాత యాక్టింగ్ ప్రొడక్షన్ గురించి రివ్యూ దింపాను. ఇలాంటి చెత్తదోల కోసం నేను 3 రివ్యూలు చేశాను. కానీ నాకు తర్వాత అనిపించింది ఏంటంటే ఓకే పెద్ద మూవీలో దమ్ము ఉంది, స్ట్రెంత్ ఉంది, ఖచ్చితంగా మనం ఇంత లెంత్ దింపడం అసలు తప్పే లేదని అనుకున్నాను. తర్వాత సెకండ్ ఎవడరా అంటే మన రా1 ఫర్ యూ. ఇప్పుడు ఆ బ్రదర్ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాను. కానీ రా1 ఫర్ యూ బ్రదర్ భయ్య అసలుకి మనోడు ఇక నోరుంది, ఆ టాపిక్ ఉంది అని తెలిస్తే చాలిగా, ఇక మనోడు ఇష్టం ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. కానీ మనోడు పెద్దనైతే మాత్రం ఎక్కడ నెగిటివ్ చేసి అయితే మాట్లాడలేదు. అంటే నాకు కొంచెం నచ్చలేదు, ఈ పాయింట్లు నచ్చలేదు, అది ఇదని చెప్పాడు. కానీ మొత్తం నెగిటివ్ అయితే చేసి మాట్లాడలేదు. కానీ ఎందుకో మరి మనోడికి కూడా నోటీస్ వచ్చింది, స్ట్రైక్ పడింది. కానీ మరీ టూ మచ్గా కొన్ని వీడియోస్లో మాట్లాడాడు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ కవర్ చేసుకుంటూ ఏమంటారు కదా, మసిబూసి మారేడుగా చేస్తారని చెప్పేసి సామెతలు గుర్తొస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు టాపిక్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి సామెతలు గుర్తొస్తున్నాయి. అండ్ మనోడు కూడా మరి పడిపోయింది. మనోడే ఏది ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అది అఫీషియల్గా అయితే అప్డేట్ రాలేదు. అఫీషియల్గా రాకపోతే వాళ్ళ ఛానల్ ఎందుకు చేస్తారు భయ్యా? అఫీషియల్ అప్డేట్ కాబట్టే కదా వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. అవి మనం స్క్రీన్ షాట్స్ అవి తీసే కదా మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. భయ ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను భయ. సినిమా చాలా బాగుంది, అదొక పెద్ద డిక్షనరీ, చిన్న కథ కాదు పెద్ద సినిమా. నాకు అప్పుడే అనిపించింది. సెకండ్ సినిమా బుచ్చిబాబు గారు చేస్తుంటే రామ్ చరణ్ గారు అండ్ RC16 కదా 16 సినిమాలు చేసి గ్లోబల్ స్టార్ అయిన ఆయన కథ ఒప్పుకోవడం ఏంటో అనిపించింది. కథలో దమ్ము ఉంటుందని నమ్మాను, అలాగే వెళ్ళి కూర్చున్నాను. ఎంత అంటే స్టోరీ మొత్తం కూడా రివీల్ అయిపోయింది. చాలా అంటే ఏమంటారు గెస్ చేశారు. మనోడు ఒక తప్పని చేశారులేండి రా1 ఫర్ యూ.
అదేదో అంటే సీన్లో ఉన్నదాన్ని మరి వేరే వాళ్ళ దగ్గర చూసాడా లేకపోతే మనోడు అది తెలుగుతో చెప్పాడో తెలియదు, కానీ ఆ పాయింట్ అయితే రివీల్ చేశాడు. మేబీ ఆ పాయింట్కి వేసి ఉండొచ్చు. మళ్ళీ నేను రివ్యూగా చెప్పాను చెప్పావు, దాంట్లో ఎమోజీ ఏం పెట్టావు భయ్యా, నువ్వు ఏడుస్తున్న ఎమోజీ పెట్టావు. మీనింగ్ ఏంటి? దరిద్రంగా ఉందనే కదా అర్థం. నేను ఏడ్చాను, తట్టుకోలేకపోయాను. నేను రీసెంట్గా ఒక మూవీ రివ్యూ చేశాను భయ్య, ఏడిపించేశారు అని చెప్పేసి నేను ఎక్స్ప్రెషన్ ఏడుస్తున్నట్టు క్రియేట్ చేసుకొని పెట్టాను. అది మేం కాపులం వెబ్ సిరీస్. అది దానికి నేను ఏడుస్తున్నప్పుడు ఏడిపించేశారు అంటే లైక్ అందులో ఎమోషన్తో కాదు, నన్ను పర్సనల్గా నాకు ఆ సినిమా నచ్చలేదు, అనవసరంగా చూశాను అని ఏడిపించేశారు నన్ను. అలా చెప్పాను. దానికో అర్థం ఉంది, కానీ మీరు పెట్టే థంబ్నైల్స్కి మీరు పెట్టే మ్యాటర్స్కి అస్సలు సంబంధం ఉండదు తెలుసా. థంబ్నైల్ చూస్తేనే కాంట్రవర్సీగా ఉంటాయి, డిస్కషన్ చూస్తేనేమో దరిద్రంగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మానుకోవడానికి వాళ్ళు మీకు ఇంకా నాకు తెలిసి మీకు స్ట్రైక్సే వేశారు, స్ట్రైక్స్ వేసి నోటీస్ పంపించారు. ఛానల్ మీద ఫోకస్ చేశారు అనుకోండి, దుబ్బుతుంది. కొంచెం కేర్ తీసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మూవీస్ మ్యాటర్స్. మన భయ్యాకి ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అంటే మన భయ్య అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది ఇంకా, ఎందుకంటే మనోడు కొంచెం జెన్యున్గా డిస్కస్ చేస్తాడు, జెన్యున్గా మాట్లాడతాడు కాబట్టి. అంటే నేను ఎక్కడరా చూసిందంటే ఫస్ట్ ట్రైలర్, ఆ ట్రైలరే చాలా నెగిటివ్. అండ్ మనోడికి డ్రాగన్ ట్రైలర్ పిచ్చగా నచ్చింది. అండ్ పెద్ద ట్రైలర్ అయితే కూరలో కరివేపాకులాగా అలా తీసి పక్కకు పడేసాడు, అంత దారుణంగా ఉందంట. అండ్ మూవీ చూసిన తర్వాత పర్లేదు ఒకసారి చూడొచ్చు అని చెప్పాడు రివ్యూలో. దానికి కింద కామెంట్లు చూడాలి భయ్య. ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, భయ్యా నువ్వు పర్లేదు యావరేజ్ అంటేనే సినిమా చాలా పెద్ద హిట్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అనేసి కింద కామెంట్ చేశారు మనోడికి. ఆ కామెంట్కి దాదాపు మనోడికి వచ్చే లైక్లలో ఓ 2-3% లైక్స్ వచ్చాయి దానికి, ఆ కామెంట్కి, అంటే అదర్ పర్సన్ చేసిన కామెంట్కి. సో అంటే మనోడు చేసే విధానం ఎలా ఉందంటే, ఓకే అది బాగుంది అని తెలిస్తే ఖచ్చితంగా మనోడు ఎంత దూరమైన వెళ్తాడు. అది అబద్ధం కానీ నిజం కానీ ఏదైనా కానీ మనోడికి చెప్పాలనిపించి సూటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ట్రైలర్ బాగలేదన్నాడు, సినిమా ఎలా నచ్చింది మనోడికి? అంటే బిఫోర్ మేము అందరం చేసాం కదా, చాలామంది చేసాంలేండి. సినిమా నచ్చిన వాళ్ళం, ట్రైలర్ నచ్చిన వాళ్ళం చేసాం. అరే ఏదో కొత్తదనాన్ని చెప్పారు, చాలా ఇయర్స్ తర్వాత ఒక పెద్ద హీరో ఇలాంటి కథ ఎంచుకొని చేయడమే పెద్ద టాస్క్. అందులో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ కానీ, ఎవ్రీ యాక్టర్స్, జగపతి బాబు గారు చేసిన యాక్టింగ్ కానీ, అండ్ శివరాజ్ కుమార్ గారు చేసిన యాక్టింగ్ కానీ ఎంత అద్భుతంగా ఉంది. నెగిటివ్ చెప్పే ముందు సినిమా ఎలా ఉంది, జనాలకి నచ్చుద్దా లేదా అని చూసి మాట్లాడాలి భయ్య. ఇక్కడ నీకు నచ్చినంత మాత్రాన నాకు నచ్చినంత మాత్రాన సినిమా ఏం ఫ్లాప్ అవ్వదు. కోట్ల మంది జనాలు చూస్తారు. ఫస్ట్ డే కలెక్షన్స్ 135 కోట్ల జాబితాలో చేరిపోయిందంటే సినిమా ఏ రేంజ్లో ఉంది. ప్రీమియర్ పడ్డాక కూడా బయట టాక్ కూడా ఎలా ఉందంటే జనాలు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా యావరేజ్, సినిమా అంత బాగోలేదు అంటే. మళ్ళీ మన ఇతను ఉన్నారు కదా మారుతి గారు, రాజ్యసభ సినిమా చేశారు కదా, ఆయనలాగా ఏ బుచ్చి ఎక్కడ బయట కనపడితే బాగుండదు, మా చరణ్ గారిని అలా చేస్తావు ఎలా చేస్తావు మూవీలు అనేసి మాట్లాడుతున్నారు. అరే బాబు ఒక్కసారి హార్ట్ఫుల్గా ఆలోచించండి రా నాయన. చరణ్ గారు అలాంటి కథ ఎంచుకున్నారు అంటేనే అది కేవలం మీకోసం కాదు, ఫ్యాన్స్ కోసమే కాదు, ప్రపంచం అంతా ఆడాలి సినిమా. అలాంటి బ్యూటిఫుల్ ఒక అద్భుతమైన సోల్ ఉన్న కథ మళ్ళీ దొరకదు చరణ్ గారికి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఫ్యాన్సే మళ్ళీ, సార్ మీరు చాలా అద్భుతమైన కంటెంట్ ఎంచుకుంటున్నారు, ఇలాంటి కథలే ఎంచుకోండి, ఇలాగే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి, ఇలాంటి కథలు మీకు దొరకవు సార్, ఇలాంటివే మీరు అటెంప్ట్ చేయండి, నెక్స్ట్ చేయబోయేవి కూడా అనేసి ఫ్యాన్స్ నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది గైస్, ఇలాంటి చెత్తెదవుల గురించి ఎంత మాట్లాడుకున్న వేస్టే. వాళ్ళు ఫస్ట్ ఏమో అబ్బా అస్సలు బాగోలేదు, ఆ దరిద్రం దండగా అన్నోళ్ళేమో ఇప్పుడు దండం పెట్టుకుంటున్నారు, వీడియోలు పోయేటప్పటికి ఏడుస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ థంబ్నైల్స్ చూడండి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏడుపు. సో ఏదేమైనా నేను ప్రజెంట్ అవుట్డోర్లో ఉన్నాను అండ్ ఒకే హ్యాండ్ తోటి బ్యాలెన్స్ చేయలేక మొబైల్ని చేతి మార్చుకుంటూ మీకు చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు ఆడియో అండ్ వీడియో కూడా, ఎందుకంటే బయట ఉన్నాను కదా, కొంచెం నాయిస్ రావచ్చు అనుకున్నా. మైక్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మన పెద్ద గురించి ఎక్కడున్నా అప్డేట్స్ అందించాలి, చెయ్యాలి, ఎందుకంటే ఒక మంచి మూవీని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నేనేదో మళ్ళీ పెద్ద సినిమాను ఉద్ధరించేస్తున్నాను కాదు, నేను చెప్పాను నెగిటివ్ ఏం చెప్పాను. నాకు ఎవరైతే జాన్వీ కపూర్ గారు ఉన్నారో ఆవిడ పోర్షన్ నచ్చలేదు అండ్ బుచ్చిబాబు గారు కూడా చెప్పారు కొన్ని కమర్షియాలిటీగా యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మూవీకి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఓకే అందులో భాగంగా ఇది కూడా చేస్తుంటారని చెప్పాను.
హానెస్ట్గా డిస్కషన్ చేయండి రా అంటే చెత్తగా మీకు నచ్చినట్టు సినిమానంతా పడగొట్టేస్తూ ఇక మీరే ఏదో ఉద్ధరించేసినట్టు ఇండస్ట్రీని మాట్లాడితే ఇది ఇలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పెద్ద సినిమాలు, అవేవన్నా మీరు మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూ చేశారనుకోండి, మిమ్మల్ని మసిబూసి మారేడుగా చేసేస్తారు వాళ్ళు ఇండస్ట్రీలో. బాగున్న సినిమాని బాగుందని చెప్పండి భయ్య. సినిమా సూపర్గా ఉంది, మళ్ళీ చెప్తున్నాను. పెద్ద సినిమాకి ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు, కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళిపోండి భయ్య. చాలా హ్యాపీగా ఒక మంచి స్మైల్తో ఎండింగ్లో మంచి స్మైల్తో మీరు రిటర్న్ తిరిగి వస్తారు. నాది పూచి ఒక డైలాగ్ ఉంది భయ్య పెద్దలో, అది ఇలాంటి ఎదవలకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ పుడతామా ఏంటి, ఒక్కసారే పుట్టుకుంటుంది, ఆ పుట్టుకలోనే చేయాల్సిందంతా చేసేయాలి. అది పెద్దగా ఇచ్చిన ఒక మోటివేషన్ డైలాగ్. అండ్ చెత్తదవులకు చెప్పేది కూడా అదే. చాలామంది ఉంటారు మళ్ళీ పుట్టం, మనం ఇలాంటి చెత్తదవుల కోసం మళ్ళీ పుట్టం, అలాంటి మంచి మూవీస్ కోసం కూడా మళ్ళీ పుట్టం. మీకు చెప్పేది కూడా ఒకటే, చెత్తదవులకి ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ చేసి సినిమాని స్పాయిలర్స్ ఇస్తూ నెగిటివ్ ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మళ్ళీ పుట్టర్రా నాయన, మంచిదే అని చెప్పండి. బాగోలేదు, అస్సలు బాగోలేదు, నచ్చలేదు నాకు, అలాంటప్పుడు స్ట్రైక్లు పడ్డా ఇబ్బంది లేదు. మంచి సినిమాని బాగలేదని స్ట్రైక్లు వేసుకుంటే ఇంకా అది మీ నోటి దోల. సో ఇది గైస్ ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించదు కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గణసేవలపై క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.